విశాఖ ప్రజల ఇలవేల్పుగా బావిలో నుంచి ఉద్భవించిన స్వయంభూ దేవతామూర్తి కనక మహాలక్ష్మి. అష్టైశ్వర్యాలు సౌభాగ్యాలను ప్రసాదించే సత్యమైన తల్లిగా అమ్మవారు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. భక్తితో కొలిచిన వారికి కోరిన వరాలిస్తూ ఆరోగ్యం సంపదతో పాటు సకల శుభాలు కలుగచేస్తున్నారు. ఇంతటి మహిమ కలిగిన తల్లి ఇక్కడ ఎలా వెలిసింది? ఈ ఆలయానికి ఉన్న శతాబ్దాల నాటి చరిత్ర ఏంటి? విశాఖపట్నంలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కొలువైన లక్ష్మీదేవి స్వయంభూగా వెలిసింది. ఈ అమ్మవారిని విశాఖ ప్రజలు తమ ఇలవేల్పుగా కొలుచుకుంటారు. కనక మహాలక్ష్మి అమ్మవారు సౌభాగ్య సమృద్ధి ధనధాన్యాల స్వరూపం. ఈ దేవతని దర్శించుకున్న భక్తులకు ఆర్థిక స్థిరత్వంతో కోరిన కోరికలు నెరవేర్తాయి. ఈ అమ్మవారి విగ్రహం ఒక చేతితోనే కనిపిస్తోంది. విశాఖ ప్రజలు ఆభరణాలు, వివాహాలు, కొత్త వాహనాలు ఇలా అన్ని రకాల శుభకార్యాలకు ఆ తల్లిని పూజించి ఆమెకు నివేదించి ఆశీస్సులు తీసుకుంటారు. అందుకే కనక మహాలక్ష్మి సత్యమైన తల్లిగా ఇక్కడ భక్తులకు దర్శనమిస్తోంది. ఇక్కడి అమ్మవారిని కొలిస్తే కోరికలు తప్పక నెరవేరుతాయని చెప్తున్నారు. కనక మహాలక్ష్మి అమ్మవారి గర్భగుడికి పైకప్పు లేదు, గోపురం లేదు. అమ్మవారి విగ్రహం నడుము వరకు మాత్రమే కనిపిస్తుంటుంది. దేవతామూర్తి ఎడమ చెయ్యి మోచేతి వరకే ఉంటుంది. ఈ ఆలయం రోడ్డు మధ్యలో ఉంటుంది. చుట్టూ 5 అంతస్తుల గోపురాన్ని నిర్మించారు. ఈ ఆలయం అనేక విశేషాలతో కూడుకొని ఉంది. ముఖ్యంగా అమ్మవారి విగ్రహానికి ఎడమ చెయ్యి లేకపోవడమే. భక్తుల కోరికలు తీర్చేందుకు అమ్మవారు తన చెయ్యిని త్యాగం చేసినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఇది అమ్మవారి కరుణా రహస్యాన్ని సూచిస్తోంది. 1917లో ఈ ఆలయాన్ని రోడ్డు విస్తరణ కోసం ఓ మూలకు తరలించగా విశాఖలో ప్లేగు వ్యాధి వ్యాప్తించి చాలా మంది చనిపోయారు. అప్పుడు దేవత భక్తులకు కలలో కనిపించి తనని మళ్లీ రోడ్డు మధ్యలోనే ప్రతిష్ఠించమని ఆదేశించినట్లుగా చెబుతున్నారు. ఆ తర్వాత అమ్మవారిని యథాస్థానంలో ప్రతిష్ఠించగా వ్యాధి ఆగిపోయింది. కనక మహాలక్ష్మి అమ్మవారు స్వయంభూగా బావిలో నుంచి ఉద్భవించారని చెబుతారు. 1912లో దేవతామూర్తి ఈ బావిలో నుంచి బయటకు వచ్చింది. ఓ బ్రాహ్మణుడు కాశీ ప్రయాణంలో ఉండగా ఇక్కడున్న బావి నీటిలో సూర్య నమస్కారం చేస్తుండగా దేవత కలలో కనిపించి బయటకు తీసుకురావాల్సిందిగా కోరింది. అయితే ఆ బ్రాహ్మణుడు ఎందుకు తిరస్కరించడంతో అమ్మవారి స్వయంగా బయటకు వచ్చిందని పురాణ గాథలు చెప్తున్నాయి. ఇప్పటికీ ఈ బావిలో అష్టలక్ష్మి విగ్రహాలున్నట్టుగా చెబుతారు. కనక మహాలక్ష్మి అమ్మవారిని ఏమిటంటే పంచభూతాలు కూడా సేవిస్తూ ఉంటాయండి. అమ్మవారు శాంతి స్వరూపిణి. ఇక్కడ ఉన్నటువంటి బావిలో ఉద్భవించారు. ఆ బావిలో ఉద్భవించిన తర్వాత సరైన భక్తుల యొక్క స్వహస్తాలతో అప్పటి నుంచి కూడా వచ్చి ఎవరి స్వహస్తాలతో వాళ్ళ అమ్మవారిని అర్చన చేసుకునేటువంటి అలవాటు ఈ యొక్క ప్రత్యేకత. ఒక చిన్న ముక్కు పొడుగు పట్టుకొచ్చి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి తీసుకెళ్తే అది అక్షయమయ్యి దినదిన ప్రవర్ధమానంగా అయ్యి వాళ్ళ మనవలు కూడా వచ్చి అదే అలవాటుగా వచ్చి అమ్మవారిని ఆరాధన చేసుకుని అమ్మవారి దగ్గర కనక మహాలక్ష్మి అమ్మవారు కనకం అంటే ఏమాత్రం బంగారం కొనుక్కున్నా, అలాగే ఎవరైనా కొత్త చీర కొనుక్కున్నా, ఎవరింట్లో అయినా సరే శుభకార్యం జరుగుతున్నా ఫస్ట్ శుభలేఖ వచ్చి కనక మహాలక్ష్మి అమ్మవారికి ఇచ్చి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి తీసుకెళ్లేటువంటి అలవాటు ఉన్నది. బావిలో అమ్మవారు ఉద్భవించారని చెప్పేసి అందరూ కూడా లభ్యమయ్యారండి. అందరూ కూడా చెబుతూ ఉంటారు. అదేవిధంగా ఆ యొక్క బావిలోని తీసి అక్కడ ప్రతిష్టాపన చేశారు. ఆ బావిలో లభ్యమైనప్పుడు ఒక చేతితోటే లభ్యమయ్యారు. ఈ రోజుకి కూడా అమ్మవారి శాంతి స్వరూపిణి కమలం తీసుకొని చిన్ముద్రతో ఉంటుంది. వారు చక్కగా నవ్వుతూ ఉంటుంది. కనక మహాలక్ష్మి క్షేత్రం విశాఖపట్నంలో ధనకారి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం బుర్జుపేటలో ఉండడం వల్ల చారిత్రక పవిత్రత ఉంది. అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం వందలాది మంది భక్తులు ఆలయానికి వస్తుంటారు. నవంబర్, డిసెంబర్ మధ్యన మార్గశిర మాసోత్సవాలు వైభవంగా జరుపుతారు. ఏడాదికి ఈ ఆలయానికి 2.5 కోట్ల ఆదాయం వస్తుంది. కనక మహాలక్ష్మి ఆలయ చరిత్ర 13వ శతాబ్దానికి చెందింది. కానీ ప్రస్తుత ఆలయం 1912లో ప్రతిష్టాపితమైంది. విజయనగర రాజుల కాలంలో శత్రుసేనలు విశాఖ కోటను దోచుకుని ఆలయాన్ని ధ్వంసం చేసి విగ్రహాన్ని బావిలో విసిరేసి వెళ్లిపోయారని చెప్తారు. అప్పుడు దేవత భక్తుల కలలో కనిపించి పైకప్పు లేకుండా రోడ్డు మధ్యలో ప్రతిష్ఠించమని ఆదేశించిందట. విశాఖ రాజులు కనక మహాలక్ష్మిని తమ ఇలవేల్పుగా పూజిస్తారు. ఈ అమ్మవారిని దర్శించిన భక్తులకు జీవితంలో ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని బలంగా నమ్ముతారు. ఇది ఈ వారం యాత్రా కార్యక్రమం. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.